మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, ఎక్స్పర్ట్. అట్లాగే ధర్మపురి అరవింద్ జాయిన్ అవుతారు. విప్ రామచంద్ర నాయక్ గారు కాబోయే డిప్యూటీ స్పీకర్, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా వి ప్రకాష్ గారు, ఎస్, బనకచెర్లకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన ఏంటంటే పోలవరంలో సర్ప్లస్ వాటర్నే వాడుకుంటున్నాం, మేము గోదావరి కాళేశ్వరం కట్టినప్పుడు మేము ఆబ్జెక్షన్ చెప్పలేదు, గోదావరిలో చాలా సర్ప్లస్ వాటర్ ఉంది, మా తెలంగాణ నుంచి నీళ్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాటర్నే వాడుకుంటున్నాం, దానిలో ఇబ్బంది ఏంటి అని చంద్రబాబు నాయుడు అంటారు. అదే రేవంత్ రెడ్డి చెప్పాలి దానిలో ఇబ్బంది ఏముందో. దానిలో ఇబ్బంది ఏమున్నది? పోలవరానికి పోయిన నీళ్ళని తీసుకుపోవడంలో ఇబ్బంది ఏం లేదు. రాయలసీమ ప్రజలకు నీళ్లు కావాలి. బనకచెర్ల ద్వారా ఒకవేళ కనుక గోదావరి నీళ్లు పోతే పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుతుంది. దానిలో ప్రాబ్లం అక్కడ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా విన్న తర్వాత ఒక యునానిమస్ ఒపీనియన్ వచ్చింది అఖిలపక్షంలో. ఆ ఒపీనియన్ బయటకు వస్తే గనక రేవంత్ రెడ్డి ఇరుకున పడతాడు. దాన్ని తప్పించుకోవడానికి ఒక రాజకీయం చేస్తున్నాడు ఆయన. వాస్తవంగా బనకచెర్ల నీళ్లు రాయలసీమకు పోతాయి. ఇదివరకు పోతిరెడ్డిపాడుతో కనెక్ట్ చేశారు. ఇప్పుడేమంటున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి పోవడం అనేది కొద్దిగా రాబోయే రోజుల్లో కష్టమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన నీళ్ళని తీసుకుపోయేది. ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, టెలిమెట్రీ పెడుతున్నారు. వరద జలాలను ఎప్పుడు అంటామంటే పులిచింతల నుంచి కృష్ణా బ్యారేజీకి పోయే నీళ్ళని వరద జలాలు అంటాం. అంటే వీళ్ళు ఎప్పుడు లిఫ్ట్ చేయాలి ఇక్కడ? అంటే లిఫ్ట్ అంటే పోతిరెడ్డిపాడు నుంచి ఎప్పుడు తీసుకుపోవాలి? పులిచింతలు అలుగుపడ్డప్పుడు తీసుకుపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన మొదటి వాటర్నే ఎత్తిపోసుకుంటున్నారు. ఈ ప్రమాదం వల్ల నాగార్జున సారు నీళ్లు వస్తలేవు, కల్వకుర్తి నెట్టెంపాడుకు నీళ్లు వస్తలేవు, తెలంగాణ ఎండిపోతా ఉన్నది. ఇప్పుడు గోదావరి నీళ్లు బనకచెర్లకు కనెక్ట్ చేయడం వల్ల తప్పకుండా ఒత్తిడి తగ్గుతుంది పోతిరెడ్డిపాడు మీద. రెండవది, ఇక్కడ ఏ పార్టీ అయినా ఏమంటదంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దన్న ఏ పార్టీ లేదండి. కాంగ్రెస్ చెప్తుందా ఇవాళ రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దని? అక్కడ చెప్తుందా పోయి కాంగ్రెస్? అక్కడ మీకు నీళ్ళు ఇవ్వద్దని చెప్పి ఆంధ్ర కాంగ్రెస్ షర్మిల గారు మాట్లాడాలి, ఎందుకంటే ఆమె ఉన్నట్టున్నారు అధ్యక్షురాలుగా. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే టీఆర్ఎస్ అయినా ఇతర పార్టీలైనా చెప్తున్నది, మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ గారైనా చెప్పింది ఏంటంటే మీరు నీళ్లు వాళ్ళకు మొదలిచ్చినట్టయితే వాళ్ళకు రైపేరియన్ రైట్స్ వస్తాయి. గోదావరి నీళ్లను ముందు వాడుకున్న ఆ రైట్స్ వాళ్ళకు వస్తాయి. రైపేరియన్ రైట్స్ అనేది ఒక సిద్ధాంతం. మీ ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్దాం. ఇది 1967లో ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకీలో ప్రపంచంలోని దేశాలన్నీ కూర్చొని నదుల నీళ్లను ఎట్లా పంచుకోవాలి, ఎందుకంటే 150 దేశాలు నదుల నీళ్లను పంచుకుంటున్నాయి. థర్డ్ వరల్డ్ వార్ అనేది వాటర్ కోసం వస్తుందని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ గొడవలు రాకుండా ఉండడానికి 67లో వీళ్ళు ఒక ఒప్పందం చేశారు. వాటర్ పంచుకునేటప్పుడు మొదలు ఎవరైతే వాడుకొని ఉంటారో వాళ్లకు ఫస్ట్ రైట్ ఉంటుందని. అర్ధర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్ కింద గోదావరి జలాలు వాడుకోవడంలో మొదటి రైట్ ఉంటుంది. ఎందుకంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేదాకా మొట్టమొదలు వాడుకున్నది రాజమండ్రి, తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట కింద ఉన్న ఆయకట్టు. సెకండ్, కృష్ణానదిలో మొదలు వాడుకున్నది కూడా ప్రకాశం బ్యారేజ్ కింద ఆయకట్టు. కాబట్టి రైపేరియన్ రైట్స్ ఎవరికి వస్తాయి? ఫస్ట్ వాళ్ళకు వస్తాయి. నిజాం సాగర్ మీద రైపేరియన్ రైట్స్ మంజీరా నది మీద తెలంగాణకు వస్తాయి. అట్లా ఇప్పుడేమైందంటే బనకచెర్లకు నీళ్లను ఒకసారి కనెక్ట్ చేశారనుకోండి, అంటే టైం పట్టొచ్చు బ్యారేజ్ కట్టడానికి, డ్యామ్ కట్టడానికి, 150 టీఎంసీల బొల్లేపల్లి రిజర్వాయర్ టైం పట్టొచ్చు. బట్ ఒక్కసారి అనుమతులు వచ్చాయనుకోండి వాళ్ళది ఫస్ట్ ఉంటుంది. అంటే ఏపీ నిర్మిస్తున్న ఈ బనకచెర్ల కేంద్రం అనుమతి ఇచ్చిందా? అసలు తెలంగాణ వాదనలు వినకుండా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏపీ నిర్మించడానికి? ఒక నిమిషం తర్వాత చెప్తాను ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రైట్ బనకచెర్లకు పోయింది అనుకోండి, వాళ్ళు అప్లై చేశారు. చేసినప్పుడు ప్రాపర్ ఛానల్లో రమ్మని చెప్పాలి. ప్రాపర్ ఛానల్లో రాలే, డైరెక్ట్ వాళ్ళు అంటే పెత్తనం ఉంది కదా కేంద్రం మీద, వీళ్ళ వల్లనే ఆ గవర్నమెంట్ ఉంది కదా. అయితే డైరెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రొసీడ్ కమ్మన్నారు ఫర్దర్ గా. డిపిఆర్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా చేయాల్సింది ఏంది, గోదావరి బోర్డు ఉంది. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏం చేయాలి, గోదావరి బోర్డుకు ఫస్ట్ రాయాలి. గోదావరి బోర్డు ఏం చేయాలి, ఒకవేళ డిస్ప్యూట్ ఆబ్జెక్షన్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం, మా ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి మీరు నీళ్ళు ఎట్లా తీసుకుపోతారు. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ ఏమంటుందంటే రాయలసీమకు నీళ్లు పోవద్దని ఎవరంటలేరు. ఇప్పుడు కావాలని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, 3000 టీఎంసీ ఉన్నాయి తీసుకుపోండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండంటే వాస్తవం అది. కానీ ఎందుకు చెప్పిండు ఆయన? తీసుకుపోయే క్రమంలో నాగార్జున సార్ నింపి, నాగార్జున సార్ నుంచి శ్రీశైలం నింపి అట్లా తీసుకెళ్లినట్టయితే తెలంగాణకు లాభం జరుగుద్దని చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధం లేకుండా తీసుకుపోతా ఉంటారు. డిస్ప్యూట్ అంతా
రాయలసీమకు నీళ్లు ఇవ్వద్దని కాదు డిస్ప్యూట్, ఎట్లా తీసుకుపోవాలనేది డిస్ప్యూట్. సో అంటే మీ ఉద్దేశంలో నాగార్జున సాగర్ శ్రీశైలం ద్వారా తీసుకపోతేనే తెలంగాణకే కాదు ఆంధ్రకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బొల్లేపల్లి రిజర్వాయర్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రెండు కలిస్తే 700 టీఎంసీల రిజర్వాయర్లు ఇవి రెండు. నాగార్జున సార్ అదే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అది కాకుండా దీన్ని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? తెలంగాణకు నీళ్లు ఇవ్వద్దని. ఇప్పుడు కేంద్రం ఇది రెండు రాష్ట్రాలకి నీళ్లు వస్తాడు, తెలంగాణకు నీళ్లు ఇస్తే ఆయనకి ఎందుకు నష్టం? నేను అనేది కేసీఆర్ ఆయన ఇప్పుడు అప్పుడు మీకు గుర్తుండాలి, ప్రగతి భవన్ లో జగన్ తో మీటింగ్ అయినప్పుడు ఆయన చేసిన వాదన ఏం తెలుసా? జగన్ తెలంగాణ భూభాగం మీదకెళ్ళి నీళ్ళని తీసుకొస్తానంటాడు, వాళ్ళు రానియరు అని అన్నాడు. వాళ్ళు రానియరు, ఈయన ఆంధ్ర పైసలు ఖర్చు పెట్టి తెలంగాణకు నీళ్లు ఇవ్వడానికి కుట్ర చేస్తున్నాడని. అంటే సామరస్యంగా మాట్లాడుకున్న జగన్ రాజకీయం చేయలే, రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాజకీయం చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఇద్దరు ఉద్దేశం కూడా ఏంటంటే రాజకీయమే. కేసీఆర్ ను భ్రష్టు పట్టియాలి, ఆ పార్టీని పాత్ర పెట్టాలి, బొంద ఇప్పటి చాలదా ఆయన ఇంటనే కూర్చోబెట్టారు. ఇప్పుడు ఒకటి మనం నీళ్ళ వరకు పరిమితం అయితే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పక్కన పెడితే ఇప్పుడు పోలవరం అంటే గోదావరి నీళ్లు మొత్తం కూడా మనం అంటే తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టిన తర్వాత వచ్చేవి పోలవరంకి సంబంధించిన నీళ్లు అంతే కదా. ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి నది వస్తుంది, అదేమో శబరి వాళ్ళకే ఉంది. శబరి తెలంగాణకు లేదు. ఇప్పుడు 7 మండలాలు కలిపేసారి పోయింది అది. ఇంద్రావతి నీళ్లు ఛత్తీస్గఢ్ ఇయ్యనంటుంది. మేము కట్టుకుంటాం, మేము మలుపుకుంటాం అంటున్నారు. అయితే ప్రాణహిత నుంచి పోవాల్సిన నీళ్లే ఉంటాయి. అయితే నీళ్లు వాళ్ళు అనేది ఏంటంటే పోలవరంలో ఇప్పుడు తెలంగాణ బార్డర్ మొత్తం దాటిపోయి వచ్చిన తర్వాత నీళ్లు పోలవరంలో వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి సరే వాళ్ళు ఇష్టం ఉన్న పద్ధతిలో వాళ్ళు కట్టుకుంటే నష్టం ఎవరు వద్దంటున్నారు. కానీ ఒక్కటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీరు మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు ఎవరు వద్దనట్లేదు. ఇక్కడ ప్రీ కండిషన్ పెడుతున్నారు. ఏమనంటే నేను ఆ కండిషన్లు చెప్తాను. టీఆర్ఎస్ ఏం కండిషన్లు పెట్టింది, రేపు అసదుద్దీన్ ఏం కండిషన్లు పెట్టిండు. ఇప్పుడు ఏంటంటే గోదావరి నీళ్లను కృష్ణాలో కలిపినప్పుడు 45 టీఎంసీ ఇవ్వాలని చెప్పి బచావ్ ట్రిబ్యునల్లో ఉంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీ డిపిఆర్ లో పెట్టారు. మాకు 45 టీఎంసీలు రావాలి. ఎందుకంటే పోలవరం నుంచి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో వెంటనే ఇవ్వాలా నీళ్లు. కాబట్టి అది లెజిటిమేట్ రైట్. చంద్రబాబు నాయుడు మాట్లాడమనండి, 45 టీఎంసీలు వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం అని. అది ఒక పేచి. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడే కదండి అడ్డుపుల్లు వేసి డిమాండ్స్ సాధిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమంటుందంటే 4 ప్రాజెక్టులకు అనుమతులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లు వేశాడు కాబట్టి. నీళ్లున్నాయి, ఈయన అడ్డుపులు వేయడంతో ఆగిపోయినాయి. అవి అడ్డుపులను తొలగించి తీసుకుపోవని చెప్తున్నాం, వద్దని చెప్పట్లేదు. ఎవరన్నా వద్దంటే వాళ్ళు మూర్ఖులు. నీళ్లు రాయలసీమకు పోవద్దని ఎవరన్నా అంటే వాళ్ళు మూర్ఖులు. ఈ బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకించే వాళ్ళు కూడా మూర్ఖులేనా? బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించట్లేదు ఎవరు కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే నాగార్జున సార్ ద్వారా తీసుకుపోమంటున్నారు. ఇప్పుడు భరత్ ఒక నిమిషం వినండి. ఒక్క లిఫ్ట్ నాగార్జున సార్ కు ప్రకాశం బ్యారేజ్ మధ్యలో అవసరం. ఒక్క లిఫ్ట్ తోని గోదావరి నీళ్ళు వచ్చి నాగార్జున సార్లో పడతాయి. నాగార్జున సార్లో పడితే రైట్ కెనాల్ నీళ్ళు ఎక్కడ పోతాయి? ప్రకాశం జిల్లా దాకా పోతాయి. ఇంకా కావాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ అని బచావ్ ట్రిబ్యునల్ ముందు అప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. నాగార్జున సార్ రైట్ కెనాల్ సెకండ్ ఫేజ్. అప్పుడు నీళ్ళు లేవని ఇవ్వలేదు. ఇప్పుడు గోదావరి నీళ్లు కలుపుకొని రైట్ కెనాల్ తీసుకపోవచ్చు కదా. తెలంగాణకు ఒక్కదానికే లాభం అవుతుందా నాగార్జున సార్లో పడితే? ఆంధ్రకు కూడా లాభం అవుతుంది కదా. ఇంకోటి తెలుసా, టేల్ పాండ్ అని ఉంది, మీకు ఐడియా ఉండాలి. నాగార్జున సార్ కింద టేల్ పాండ్ ఉంది. ఒక్క లిఫ్ట్ పెడితే టేల్ పాండ్ లో పడతాయి. టేల్ పాండ్ లో లిఫ్ట్ పెట్టాల్సిన అవసరం లేదు నాగార్జున సార్లకు. రివర్సబుల్ పంపింగ్ ఉన్నది. ఇది కేసీఆర్ ఇచ్చిన ఆలోచన. ఒక్క లిఫ్ట్ పెట్టండి, నాగార్జున సార్లో పడతాయి, 2 ప్రాంతాలకు లాభం జరుగుతాయి. రెండోది అక్కడ నుంచి శ్రీశైలంకు ఇంకో 2-3 లిఫ్ట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు ఈయన పెట్టిన లిఫ్ట్లు ఏంటండి 7-8 లిఫ్ట్లు పెట్టాడు. ఇక్కడ కేవలం 2-4 లిఫ్ట్లతోని శ్రీశైలంలో పడతాయి. శ్రీశైలంలో పడడానికి ఏమవుతుంది? శ్రీశైలం ద్వారా ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో రాయలసీమలో అన్నిటికీ నీళ్ళు ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది మామూలుగా అవుతుందా? అక్కడికి కాలువలు, సొరంగాలు, లిఫ్టు, తర్వాత రిజర్వాయర్ మల్లన్న సార్ కంటే 3 రెట్లు పెద్దది. నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి. అది ఉంటుందో పోతుందో తెలియదు. 50 టీఎంసీలదే మనం ఉంటుందో పోద్దో అని అనుకుంటున్నాం. ఇది అవసరమే లేదు. బొల్లేపల్లి రిజర్వాయర్ ఒకవేళ శ్రీశైలంలో నీళ్ళు ఇస్తే 18 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్ లో బనకచెర్లు ఉన్నది. శ్రీశైలం నుంచి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ లో తెలంగాణ గనక రానివ్వకపోతే ఈ వాటర్ ని, తెలంగాణ బోర్డు ఉంది, కృష్ణా బోర్డు. ఇప్పుడు వాళ్ళు పోతిరెడ్డిపాడు బోర్డులు ఇప్పుడు బోర్డు నిర్ణయాలు వాళ్ళు గౌరవిస్తలేరు,
ఆంధ్రప్రదేశ్ గౌరవిస్తలేదు, తెలంగాణ గౌరవిస్తలేదు. నేనేమంటున్నా, ఇక్కడ నీళ్లు రానియలేదు అనుకోండి, తెలంగాణ స్విచ్ చేయాల్సింది ఎవరు? అక్కడ పోలవరం దగ్గర వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా, వాళ్ళు ఆపొచ్చు కదా నీళ్లను. ఒకవేళ వీళ్ళు మేము ఇయ్యం తెలంగాణ నుంచి మీకు ఆంధ్రకు అన్నారు అనుకోండి, అయినా నాగార్జున సార్ మీద డెఫినెట్ గా కుడి కాలువ వాళ్ళకే ఉంది కదా. ఒకవేళ ఇయ్యపోతే నువ్వు ప్రకాశం బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేయకు, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమే ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం కదా. ఇదేంటంటే ఎవరినైనా ఒక అనామకుని అడిగినా కూడా, ఈ నీళ్ల మీద అవగాహన లేని అడిగినా కూడా, అంటే చంద్రబాబుకు తెలంగాణ నీళ్ళు ఇవ్వద్దని ఎందుకు ఉంటుంది? నేను అలా బోదలుచుకోలేదు. ఎందుకంటే ఎందుకు పంపించినాం మేము, చంద్రబాబు అనేటువంటి ముఖ్యమంత్రి కాకపోతే ఆంధ్ర తెలంగాణ పంచాయతీ రాకపోవు కదా. అసలు ఆయన ముఖ్యమంత్రి కాక ఎన్టీ రామారావు గారు ఉండుంటే ఎప్పటికి తెలంగాణ అడగపోయేవాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే ఆ గోస అనేది అప్పటికి అంత లేదు కదా. ఈయన మొదనష్ట పాలన వల్లనే అడుగుతున్నారు. 69 నుంచి రిజిస్ట్రేషన్ ఉన్నది కానీ బాగా మంట పెట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తెలంగాణ బగ్గుమన్నది. కేసీఆర్ ఎందుకు వచ్చాడు తెలంగాణ ఉద్యమంలోకి? ఓ పక్కన ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుపోయి చంపేయడం. ఆయన ఊర్లలో పోయేటప్పుడు ఏం మాట్లాడతాడంటే, మెదక్ పోయిండు అనుకోండి, మెదక్ ఎస్పీకి ఫోన్ చేస్తాడు, ఎన్ని తలలు ఇస్తున్నావు, నేను మీ జిల్లాలో అడుగు పెడుతున్నా. ఇది చంద్రబాబు మాట. ఎన్ని తలలు ఇస్తున్నావు, నక్సలైట్లే. అంటే నీకు తెలంగాణ ఉద్యమకారులు విప్లవకారులు తలల్లా కనబడుతున్నాయి, తలల లెక్క. ఇప్పుడు అమిత్ షా ఎట్లయితే ఛత్తీస్గఢ్ లో మానకాండ చేశాడో, ఇంకా ఆయన ఒరిజినల్ నక్సలైట్ అని చంపుతున్నాడు. ఈయన పేరుతో 100 మంది మామూలు వాళ్ళని చంపాడు కదా. తర్వాత 35,000 మంది రైతుల ఆత్మహత్యల చంద్రబాబు. సరే, ఇప్పుడు చంద్రబాబుకి ఎన్నడూ తెలంగాణ మీద ప్రేమ లేదు. నక్సలిజం అంతరించడం వల్లే తెలంగాణ ఇప్పుడు కరీంనగర్ ఇవన్నీ డెవలప్ అయినాయి కదా. ఉంటే అదే ఇంటీరియర్ ప్లేస్ ఉండే. ఎందుకు నక్సలైజం ఎందుకు వచ్చింది? అంతరించడం వల్ల ఎందుకు వచ్చింది? ఈయన వదిలించుకున్నాం కాబట్టి వాళ్ళు అంతరించారు. ఇక్కడ ఈయన ఉండేది ఉంటే నక్సలైట్లు అంతమయ్యే వాళ్ళ. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ఉద్యమానికి స్పేస్ ఇచ్చి షెల్టర్ జోన్ లోకి వెళ్ళిపోయారు భరత్ వాళ్ళు. ఐటీ ఇవన్నీ డెవలప్మెంట్ వల్లనే కదా నక్సలిజం అంతరించి. కాదు, తప్పది. యువతకు ఎంప్లాయ్మెంట్ రావడం వల్లనే కదా. తప్పు. మరి వెస్ట్ బెంగాల్ లేదా, ఐటీ తమిళనాడు లేదా, నక్సలైట్ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నంత లేదు కదా. నేను అనేది ఐటీ డెవలప్ అయినంత మాత్రం నక్సలిజం పోద్ది అనుకోవడం అది కరెక్ట్ కాదు. సరే, మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. బనకచెర్ల వల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బనకచెర్లకి ఇచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులను క్లియర్ చేయాలనేది బీఆర్ఎస్ గానీ మేము గానీ అందరం అంటున్నది. 4 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి గోదావరి మీద. ఒకటి వార్దా ప్రాజెక్ట్. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి ఆ మాటే రాలే. అది ఆదిలాబాద్ ప్రజలు అడగాలి, ఆసిఫాబాద్ ప్రజలు అడగాలి. మీరు చెప్పండి, ఏది విఘ్నత అవుతుంది? 148 లా 9 కట్టి 4 మీటర్లు ఎత్తి పూసుకొని 152లో పంపుడు కరెక్ట్ అవుతుందా? 2 కిలోమీటర్ల పైన వార్దా మీద కట్టి గ్రావిటీతో 152లో మలపడం కరెక్ట్ అవుతుందా? అంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఆయన డిజైన్ చేస్తే దాని గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. దానికి అనుమతి ఇస్తే తప్పేంది బీజేపీ గవర్నమెంట్? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కదా అది సబ్మిట్ చేసింది. 3.5 సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటారా వాళ్ళు? రెండవది 30 MCకి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు కాళేశ్వరం. అనుమతి ఎందుకు ఆపుకున్నారు? ఇప్పుడు ఆ పంపులను వీకపోతారా? రేవంత్ రెడ్డి తీసేయమంటాడా? 30 MCకి ఇప్పుడు కాళేశ్వరం ఖర్చు ఎందుకు పెరిగింది? 80,000 కోట్లు ఉన్నది, 30,000 కోట్లు యాడ్ అయింది కదా. అది ఆ పనులన్నీ కూడా పూర్తయినాయి. మరి పూర్తయిన వాడికి ఎందుకు అనుమతి ఇవ్వరు? ఇప్పుడు ఒక నిమిషం, హైడ్రాలజీ అనుమతి ఎందుకు ఇవ్వరు? మా నీళ్లు కదా అవి, మాకు ఎందుకు దానికి అడ్డుపడుతున్నారు? ఇప్పుడు ఏమంటున్నాం మేమంటే, తెలంగాణ ప్రజలుగా చెప్తున్నా నేను, మాకు ఈ 4 ప్రాజెక్టులకు అనుమతి అండి. సమ్మక్క బ్యారేజ్ కు ఛత్తీస్గఢ్ ఎన్ఓసి ఇస్తలేదు. దానికి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అక్కడ ముంపు గురైన ప్రాంతాలలో నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాం. ఇప్పుడు బ్యారేజ్ కట్టారు, కట్టిన తర్వాత నీళ్లు ఆపుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వకపోతే బ్యారేజ్ ఉల్లగొడతారా? తర్వాత సమ్మక్క బ్యారేజ్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాలి, ఆయన పెట్ ప్రాజెక్ట్ అది. దాని పర్యావరణ అనుమతులు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ 4 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత తీసుకుపోమానండి బనకచెర్లకు. ఎవరొద్దంటున్నారు? ఒకవేళ అప్పుడు ఎవరన్నా ఆపితే మూర్ఖులు వాళ్ళు. అప్పుడు ఎవరు ఆపినా మూర్ఖులే. ఈ 4 ప్రాజెక్టులకు మనకు రైట్స్ ఇస్తే ఏమైందంటే రైపేరియన్ రైట్స్ తెలంగాణకు ఉంటాయి. పోలవరంలో పోయే నీళ్లు ఎన్నటికీ తెలంగాణకు రావు. మళ్ళీ చెప్తున్నా నేను, పోలవరం పోయిన నీళ్లు ఎన్నటికీ తెలంగాణకు రావు. అవి రాయలసీమకు పోతానంటే మాకేమన్నా కడుపు నొప్పి ఉంటుందా, బాధ ఉంటుందా? కాబట్టి 2 ప్రతిపాదనలు. ఒకటి, నీకు శాతం అయితే తక్కువ ఖర్చు అవుతుంది, నీకు 80,000 కోట్లు అక్కర్లేదు, నువ్వు నాగార్జున సార్ మీకెళ్ళి తీసుకపో అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడిని. 2, అది కేసీఆర్ చేసిన ప్రతిపాదన, దాన్ని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశాడు. ఆ ప్రతిపాదనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. ఇంకోటి, అందులో బాగుపడ జిల్లా మహబూబ్ నగర్.
ఈ మహబూబ్నగర్ ప్రజలు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారి అంటే కానీ రాజకీయాన్ని. ఇప్పుడు దానికి తెలంగాణ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది డబ్బులు, జాయింట్ ప్రాజెక్ట్ అది కేంద్రం పెడుతుంది బాబు, కేంద్రం డబ్బులు పెడుతుంది దానికి. కేంద్రం ఇప్పుడు బనకచర్ల కేంద్రం ఇస్తున్నది కదా, దానికోసమే కాదు వీళ్ళతోనే. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు కొడుకు లోకేష్ ముసలోడు అయ్యేదాకా కూడా వీళ్ళ దగ్గర చేత కాదు, అంత బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర, 80,000 కోట్లు పెట్టి కట్టే అంత. ఇది కేంద్రం కోసం. కేంద్రం మనం ఎట్లా కట్టాము, ఎవరు కాళేశ్వరం ఎట్లా కట్టాము? అప్పు తెచ్చి కట్టాం కదా, అప్పు తెచ్చి కట్టాం, వాళ్ళు కూడా అప్పులు తెచ్చి కట్టాలి. నేను అనేది ఏంటంటే ఇంటర్ స్టేట్ ఇష్యూ అక్కడ పెద్దగా ఏం లేదు, వీళ్ళు అడ్డుపడ్డారు. చంద్రబాబు నాయుడు నేను అడ్డు కాదు నిలువు కాదు అన్నాడు కదా, మొన్న కూడా ఏమన్నాడు, నేనేం అడ్డు కాదు ఈ తెలంగాణ ప్రాజెక్టులకు అన్నాడు. లెటర్లతో సహా హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. మీ జలశక్తి శాఖ దగ్గర లెటర్స్ ఉన్నాయి చంద్రబాబు రాసినాయి. అపెక్స్ కౌన్సిల్ లో కూడా ఆయన అడ్డుకున్నాడు తెలంగాణ ప్రాజెక్టులను. ఈ 4 ప్రాజెక్టుల క్లియరెన్స్ ఇవ్వమను ఇప్పిమను చంద్రబాబు నాయుడును, ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కూడా అదే అన్నారు. మాకేందంటే గోదావరిలో 900 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు, 1400 టీఎంసీల వాటర్ అలొకేషన్ వచ్చిన తర్వాత మీరు బనకచర్ల కాదు ఏదన్నా అది చేయండి, మాకు రాసివ్వండి అంటే. కృష్ణాకి ఎందుకు లింక్ పెట్టాలి? కృష్ణా ట్రిబ్యునల్ ఉంది కదా, ట్రిబ్యునల్ అప్పుడు ఎట్లా మాట్లాడతారండి ఆయన? వాళ్ళ వాదనలు ట్రిబ్యునల్ లో చేస్తున్నాడు కదా, మరి ఇక్కడ దీనికి లింక్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు కృష్ణ వేరు గోదావరి వేరు, ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొచ్చి ఎటు కాకుండా చేయడం ఎందుకు దాన్ని? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇలా అఖిలపక్షం చాలా సాఫీగా జరిగింది, దాన్ని మంచిగా ఎండ్ చేయకుండా. అఖిలపక్ష భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి ప్రకాష్ గారు? అంటే వాళ్ళు ఫస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆదిత్యనాథ్ దాస్ గారు ఏం చేశారంటే అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంది, నీళ్లు ఎన్ని తీసుకుపోతారు, ఎట్లా పోతాయి అనేది అన్ని చూపెట్టారు. చూపెట్టిన తర్వాత పార్టీలు వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ డిమాండ్స్ పెట్టింది. మాకు 4 ప్రాజెక్టులు పైన ఉన్నాయి, వాటికి అనుమతి రావాలి. రెండవది ఎన్ని నీళ్లు అయితే గోదావరి అవార్డు యొక్క స్ఫూర్తి ఏంటంటే నీళ్లు కృష్ణా బేసిన్ తరలించినప్పుడు అంత మేర కృష్ణా నదిలో ఉన్న వాళ్ళ వాటాను తగ్గించుకొని అది అప్పర్ స్టేట్స్ కి ఇవ్వాలనేది వాళ్ళ లెక్క. అయితే ఇదివరకు ఎట్లయితే 45-35 వాటా ఉందో 45 తెలంగాణకు, నాగార్జున సార్ పైన ఇవ్వాలనేది బచావత్ ట్రిబ్యునల్ లో ఉంది. 35 టీఎంసీలలో 21 టీఎంసీలు కర్ణాటకకి ఇవ్వాలి, 14 మహారాష్ట్రకి ఇవ్వాలి. సేమ్ రేషియోలో 112 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. ఇప్పుడు బనకచెర్ల కృష్ణా నది బేసిన్ లా అంటే ఏదైతే వాళ్ళు పెన్నా బేసిన్ తీసుకుపోతున్నారో అది ఇదివరకు పోయేది కృష్ణా నీళ్లే కదా. ఇప్పుడు ఎస్ఆర్బీసీ ఉంది, కృష్ణా నీళ్లే, అది అలొకేటెడ్ వాటర్ 19 టీఎంసీలు. అట్లే తెలుగు గంగకు తీసుకుపోతున్నారు. బ్రజేష్ కుమార్ గతంలో ఇచ్చిన తీర్పులో దాన్ని రెగ్యులరైజ్ చేశాడు. తెలుగు గంగ అన్ని రకాల అనుమతులు తీసుకోండి, ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. అయితే ఈ కృష్ణా నీళ్లను వాడుకునే ప్రాంతాల్లో గోదావరి నీళ్లను మీరు తీసుకుపోతున్నారు కాబట్టి బచావత్ అవార్డు ప్రకారంగా ఆ నీళ్లను వాటాగా తెలంగాణకి ఇవ్వాలి, అప్పర్ స్టేట్స్ కి ఇవ్వాలి. ఇప్పుడు 200 టీఎంసీలలో 88 టీఎంసీలు అప్పర్ స్టేట్స్ కు పోతుంది. మా ఏదైతే ఇదివరకు పంచిన రేషియో ఉంది కదా 21-14, ఆ రేషియోలో 88 టీఎంసీస్ పోతాయి. 112 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. కాబట్టి తెలంగాణ బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అడ్డుకుంటాం? తెలంగాణ బెనిఫిట్ అవుతుంటే మాకేమైనా కడుపు నొప్పే? కేసీఆర్ ఏదైతే జగన్ తో చేసుకున్న ఒప్పందం ఉందో అంటే ప్రతిపాదన ఉందో అదే కరెక్ట్. చంద్రబాబు దాని జగన్ ఎందుకు ముందు తీసుకెళ్ళలేకపోయాడు? కేసీఆర్ జగన్ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా. చంద్రబాబు ఏం చేశాడంటే ఒక దుష్ప్రచారం లేవదీశాడు అక్కడ. ఇప్పుడు కదా రేవంత్ రెడ్డి చేసినట్టు ఈయన అమ్ముడు పోయిండు, ఈయన ఆంధ్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టాడు. ఈ తెలంగాణ మీకెళ్ళి నీళ్లు ఎప్పటికీ వాళ్ళు రానియరు మనకు, అది వాళ్ళ బుద్ధి. అది పోతిరెడ్డిపాడు ద్వారా మాకెప్పుడు నీళ్లు రాని, దానికి జగన్ భయపడ్డాడు, సెట్ బ్యాక్ అయ్యాడు. అప్పుడే ఎలక్షన్లు ఉన్నాయి లోకల్ బాడీస్ ఏమో. ఎప్పుడో 19లోనో 20లోనో స్టార్టింగ్ లోనే జరిగింది. 4 సంవత్సరాలు ఎలక్షన్ అంటే అప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అయిపోతుండే. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇష్యూ? స్థానిక సంస్థలు కదా, అప్పుడు కూడా స్థానిక సంస్థలు. ఇప్పుడు రేజ్ చేసింది బీఆర్ఎస్. ఏంటిది? ఇప్పుడు బనకచెర్ల రోజు రేజ్ చేస్తుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏమంటుందంటే నీళ్లు ఇవ్వద్దని అనట్లేదండి, నీళ్లు ఇచ్చే ముందు ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అప్పుడేమో జగన్ కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. నేను అనేది అంటే 2 పార్టీలు కూడా ఒకళ్ళు బురదలుకోవడం పక్కకు పెడదాం కాసేపు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏంది? పోలవరం నీళ్లను బనకచెర్లలో తీసుకుపోతే అడిగే తిరిగి అడగకుండా గుడ్డిగా అడ్డుపడితే ఉపయోగం ఏముందండి? ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఇప్పుడు చంద్రబాబుకు బనకచెర్ల కావాలి. రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకి ఇద్దరికి ప్రయోజనం ఉండే విధంగా చేసినట్టయితే నీ బనకచెర్ల కాస్ట్ తగ్గుతుంది, 80,000 కోట్లు అక్కర్లేదు, 30-40 కోట్లలో అయిపోతుందని చెప్పలేడా ఆయన? తెలంగాణ ప్రయోజనాల కోసం అడగలేడా? అది అడగాలంటే కేసీఆర్ చేసింది కదా ప్రతిపాదన, ఆయనకి ఈగో అడ్డం వస్తుంది. కేసీఆర్ చేసిన ప్రతిపాదన నేను సపోర్ట్ చేస్తానా, అందుకే ఇవాళ ఎద్దేవా చేసుకుంటా మాట్లాడాడు. రెండవది ఏంటంటే
బనకచెర్ల ద్వారా నీళ్లు పోయినట్టయితే ఆ నీళ్లు మళ్ళీ తెలంగాణకి ఎన్నటికి వచ్చేటి కావు. మేము అడిగేది ఏంటంటే రైట్స్ పోతాయి మా నీళ్లు పోతాయని కాదు ఇక్కడ. మా రైట్స్ మాకు ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎఫర్ట్ పెట్టాడు? మోడీ గారికి ఎందుకు కడుపు నొప్పి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రైట్స్ అనే అంటున్నారు. మాకు రేపు అఖిలపక్షం పోతారు అఖిలపక్షం పోతారు కదా వీళ్ళు. జలశక్తి శాఖలో చెప్పాల్సింది ఏంటంటే ఈ 4 ప్రాజెక్టులు మేము పెండింగ్ ఉన్నాయి. ఇందులో 3 ప్రాజెక్టులు కట్టిళ్ళు, ఒక వారదా ప్రాజెక్టు కట్టలేదు. మీరు అనుమతి ఇవ్వండి. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత మేము అడ్డుకోం. నంబర్ 1. నంబర్ 2 ఏంది, బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా 45 టీఎంసీలు ఇవ్వండి. ఇంకో దాని మీద మనం పేచి పెడదాం. ఆ 200 టీఎంసీలలో 112 కావాలని చెప్పి కొట్లాడదాం. ఎందుకంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది. ట్రిబ్యునల్ ముందు మనం కొట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో ఇష్యూయే లేదు అసలు. నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు అందరు కలిసి. ఎవరు నాన్ ఇష్యూ చేసింది? రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ. బీఆర్ఎస్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఇష్యూ ఉంది. ఎందుకంటే రైట్స్ పోతాయి. బీఆర్ఎస్ ఇప్పుడు వాయిస్ వినిపించకపోతే రైట్స్ పోతాయి. భరత్ ఇంకోటి చెప్పాను నేను, వీళ్ళకి ఎవ్వరికి నీళ్ల మీద అవగాహన లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ కాబట్టి కొంచెం పెంచుకున్నాడు. రేవంత్ రెడ్డి జీరో నాలెడ్జ్ నీళ్ల గురించి. ఆడ ప్రతినిధులు ఎవరైతే వచ్చారో చాలా మంది స్టడీ చేయలేకపోయారు. వాళ్ళకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏం తెలియదండి, ఏం తెలియదు. మీరు ఇక్కడ కూర్చోబెట్టండి, ఆయన జూమ్ లో పెట్టండి, నాకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తాడు, అడగండి. మళ్ళీ ఏమన్నంటే ఆవు కథ చెప్తాడు. తెలుసు కదా ఆవు కథ. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, ఇవన్నీ మాట్లాడారు. సబ్జెక్ట్ లేదు లేదు లేదు. గురించి కాళేశ్వరం కాదు, ఆయన క్యూసెక్కులు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు, తెలంగాణ ప్రాజెక్టులు ఏవో తెలియదు, నీళ్ల కథ తెలియదు, నీళ్ల సోయి లేదు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా మీరు అడగండి, 1-on-1 ఇంటర్వ్యూ చేయండి ఆయనతోని. మీకైతే ఇస్తాడు కదా. నీళ్ల మీద అడగండి. మీరు అంటే రేవంత్ రెడ్డితో మీరు కూర్చొని అడుగుతారా? ఎట్లా మీరు అన్నారు కదా ఇంతకుముందు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, టీవీలో ఆయన ముఖం కనబడితేనే నేను ఛానల్ మార్చుకుంటా, ఈ ఘంటసాల పాటలో పెట్టుకుంటా. అంత అసహ్యం వస్తున్నది ఆయన మాట్లాడే మాటలకి. నా మిత్రుడే ఆయన అంటే అభిమానం కూడా. ఎందుకంటే యంగ్ ఏజ్ లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ మాట్లాడే నోటి శుద్ధి లేకపోతే ఎట్లా? ఇవాళ ఇంత మంచిగా జరిగింది, ఎవడన్నా అన్నం పెట్టుకున్నాక అలా పెండ చల్లుతాడా? అందరూ మంచిగా చేసిండ్రు ప్రతి పార్టీ. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతసేపు మాట్లాడండి, ఎక్కడన్నా అవకత చెప్పిండా? కేసీఆర్ మీద ఒక్క మాట ఉన్నదా? గత ప్రభుత్వం మీద విమర్శ ఉన్నదా? ఆదిత్యనాథ్ దాస్ అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చాడు, వాళ్ళు ఎట్లా తీసుకుపోవాలనుకుంటున్నారు. ఎక్కడన్నా ప్రస్తావన ఉందా? ఎందుకండి అందరు మంచిగా మాట్లాడిన తర్వాత ఎండ్ చేసే టైంలో ఆయన కూర్చొని జోక్యం చేసుకొని రవిచంద్ర కోపం తెప్పించి బైకాట్ చేసి బయటకు వచ్చేటట్టు చేశాడు కదా. 3 సార్లు ఓపిక పట్టాడు రవిచంద్ర. మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు, ఇంత మంచిగా జరిగింది, మా డిమాండ్స్ తీసుకుపోండి అని చెప్పి ఈయన చెప్తుంటే అది ఎక్కడ సక్సెస్ అవుతుందో అనే కుళ్ళుతోని ఆయన రావాల్సిన అవసరమే లేదు వాళ్ళ అఖిలపక్షానికి. అసలు ఇంకోటి మీరు జర్నలిస్ట్, మీ జీవితంలో ఎప్పుడైనా అఖిలపక్షం కేవలం ఎంపీలతో పెట్టిన సందర్భం ఉన్నదా? బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు ఎంపీలతోని. ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేవలం హరీష్ రావును రాకుండా ఆపడానికి ఎంపీలను మీటింగ్ కు పిలిచాడు. ఎందుకంటే టీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో ఉన్న వాళ్ళల్లో మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళని నోర్లు మూయించడానికి కదా నువ్వు అలా తీసుకొచ్చింది. సరే రవిచంద్ర గారు కొంత ప్రిపేర్ అయ్యిండు, పోయి మాట్లాడిండు, ఎద్దేవా చేస్తావా నువ్వు? అరే నువ్వు చూసి మాట్లాడతలేవా? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి చూసి చదివిన ఉపన్యాసాలు మీరు చూపెట్టలేరా విజువల్స్? అమెరికన్ ప్రెసిడెంటే ట్రంప్ చూసి చదువుతాడు, ఎద్దేవా చేస్తావా నువ్వు రవిచంద్రను చూసి చదివినావని? అంటే నువ్వు హరీష్ రావు రావద్దు అనుకున్నావు, వచ్చిన అతను మంచిగా మాట్లాడింది కాబట్టి నీకు కుళ్ళు. నేను రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్న భరత్, ఐఎమ్ సారీ. నేను నీళ్ల వరకే పరిమితం అవుతా. బట్ బనకచెర్ల ద్వారా నీళ్లు ఇవ్వద్దని వారు అనట్లేదు. నీళ్లు ఇచ్చే ముందట తెలంగాణకు రైపేరియన్ రైట్స్. ఒక్కసారి మన బీజేపీ వెర్షన్